నియోజకవర్గంలో సైకిల్ పాలిటిక్స్ ఏమో స్పీడ్ గా దూసుకెళ్తున్నాయట. దీంతో అక్కడి మంత్రిగా ఉన్న ఎదురులేని నాయకుడు తిరుగులేని మరో వ్యూహాన్ని అమలు చేస్తున్నారట. 4 సార్లు వరుసగా గెలిచిన ఆయన ఈసారి ఏకంగా ప్రజల హృదయాల్లోకి దూసుకెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారట. ఆ గెలుపు గుర్రానికి ఈ స్టెప్ మరింత స్పీడ్ ఇవ్వనుందా? అక్కడి రాజకీయాల్లో ఆయన మరింత రాణించేలా చేయనుందా? ఆయన ఇమేజ్ పెరగడంతో పాటు పార్టీ కూడా మైలేజ్ రానుందా? ఎన్నికలేవైనా తిరుగులేదు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఎదురులేదు. అద్దంకి అడ్డాలో ఓటమెరుగని నేత. గెలుపు గుర్రంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్. సైకిల్ పాలిటిక్స్ తో స్పీడ్ మరింత పెంచారా? జనం గుండెల్లోకి దూసుకెళ్తున్నారా? ప్రకాశం జిల్లాలో రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం అద్దంకి. అలాంటి అద్దంకిలో గత 15 ఏళ్లుగా వార్ వన్ సైడ్ గా నడుస్తోంది. గత ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు చెక్ పెట్టేందుకు అప్పట్లో వైసీపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 2024 ముందు వరుసగా 3 సార్లు అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి హ్యాట్రిక్ గెలుపు సాధించిన గొట్టిపాటి 2024లో కూడా అద్దంకి నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్ లో పవర్ మినిస్టర్ గా అప్గ్రేడ్ అయ్యారు. 2004లో మార్టూరులో గెలుపుతో కలుపుకుంటే ఆయన ఇప్పటిదాకా వరుసగా 5 సార్లు విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్, 2014లో వైసీపీ, 2019, 2024లో టీడీపీ నుంచి పోటీ చేసి వరుసగా 4 సార్లు అద్దంకిలో గెలుపొందారు. అద్దంకిలో పార్టీలకు అతీతంగా ఆయనకు ఆదరణ ఉందట. గత 5 ఏళ్లుగా వివాదాలకు దూరంగా ఉన్న నియోజకవర్గంలో గొట్టిపాటి విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఆయన క్షేత్రస్థాయిలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు అమలు చేయడంలో ఆయన ముందుంటారు. నియోజకవర్గంలో సమస్యలపై కేంద్ర మంత్రులకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, అధికారులకు ఎప్పటికప్పుడు గొట్టిపాటి విజ్ఞప్తి చేస్తూ వాటిని తీర్చడంలో ముందుంటారనేది ప్రజల మాట. గత ఎన్నికల సమయంలో గ్రామాల్లో ప్రచారం చేస్తున్నప్పుడు బస్, ఆటోల వంటి రవాణా సౌకర్యాలు లేని పల్లెల నుంచి విద్యార్థులు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్లకు నడుచుకుంటూ వెళ్లడం గొట్టిపాటి రవి గమనించారట. రవాణా సౌకర్యం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధికారంలోకి రాగానే తన నియోజకవర్గంలో విద్యార్థులకు 10,000 సైకిళ్లు పంపిణీ చేయాలని గొట్టిపాటి లక్ష్యంగా పెట్టుకున్నారట. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, తాను మంత్రి అవడం చకచకా జరిగిపోయాక తన మనసులో అనుకున్నది అమలు చేయడం ప్రారంభించారు. నియోజకవర్గంలోని అద్దంకి, వల్లికురవ, పంగులూరు, సంతమాగులూరు, కొరిషపాడు మండలాల్లోని 36 హైస్కూల్ విద్యార్థులకు, 3 జూనియర్ కాలేజీల స్టూడెంట్స్ కు ఇప్పటివరకు 7,021 సైకిళ్లు పంపిణీ చేశారు. దానికి సిఎస్ఆర్ నిధులు, దాతల సహకారంతో పాటు తన సొంత డబ్బు కూడా ఉపయోగిస్తున్నారట. అయితే టీడీపీ ఎన్నికల సింబల్ కూడా సైకిల్ కావడం గొట్టిపాటికి మరింత కలిసొస్తోందని, అది ఆయనకు మరింత పొలిటికల్ మైలేజ్ ఇస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అద్దంకి అడ్డాలో గొట్టిపాటి రవికుమార్ ఇంతవరకు ఓటమెరుగని నేతగానే ఉన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా గ్రామాల్లో విస్తృత సంబంధాలు ఉండేలా ఆయన నెట్వర్క్ ను తయారు చేసుకున్నారట. ఇక పార్టీ నేతల్లో అసంతృప్తి లేకుండా చేసుకుంటున్నారట. ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా ఉండడంతో గ్రామాల్లో లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించేందుకు వీలైనన్ని విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారట. ఇక పనిలో పనిగా స్వామి కార్యం స్వకార్యం కలిసొచ్చేలా రవాణా సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఉచితంగా 10,000 సైకిళ్లు పంపిణీ చేయడం ద్వారా ఆయా విద్యార్థుల కుటుంబాల అభిమానాన్ని సంపాదించుకుంటున్నారట. వ్యూహంతో పాటు వ్యవహారం తెలిసిన నాయకుడిగా ఆర్భాటాలకు, హంగులకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళుతున్న గొట్టిపాటి రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే గెలుపు బాటలు వేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇది అద్దంకిలో ఆయన జోరును మరింత పెంచుతుందంటున్నారు విశ్లేషకులు. ఏళ్ల తరబడి ఆ నియోజకవర్గం టీడీపీలో ఆ కుటుంబానిదే పెత్తనం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆధిపత్యానికి ఇప్పుడు బ్రేక్ పడబోతుందా? నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని నియమించబోతున్నారా? ప్రతిసారి అక్కడ టీడీపీ ఓటమితో అధిష్టానం విసుగు చెందిందా? ఆ ఫ్యామిలీ ప్యాకేజ్ వల్లే పార్టీ ఓడిపోతుందని హైకమాండ్ భావిస్తుందా? దీంతో అక్కడ టీడీపీలో మార్పు రానుందా? అది రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగిరేసేలా చేస్తుందా, లేక కొత్త ఇన్ఛార్జితో సరికొత్త వర్గపోరు స్టార్ట్ అవుతుందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? 20 ఏళ్లుగా అక్కడ గెలవని టీడీపీ, 2024 కూటమి హవాలోనూ ఎగరని టీడీపీ జెండా.
వరుస ఓటములతో హైకమాండ్ కొత్త స్టెప్ తీసుకోనుందా? బద్వేల్ ఇన్ఛార్జిగా సూర్యనారాయణ రెడ్డికి పగ్గాలిస్తారా? వీరారెడ్డి కుటుంబాన్ని సైడ్ చేస్తారా? రితీష్ రెడ్డికి నిరాశ తప్పదా? ఇది పార్టీని బలోపేతం చేస్తుందా లేక వర్గపోరును మరింత పెంచుతుందా? కడప జిల్లాలోని బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు రోజు రోజుకు ముదురుతోందట. అది పేరుకు ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైనప్పటికీ అక్కడి టీడీపీలో పెత్తనం చెలాయించేది మాత్రం మాజీ మంత్రి వీరారెడ్డి కుటుంబమే అంటారు. ఆయన మరణానంతరం నియోజకవర్గంలో టీడీపీ పగ్గాలు చేపట్టిన ఆయన కుమార్తె విజయమ్మ పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో కొంత ఇబ్బంది పడినట్టు ఆ పార్టీ నేతలే చెబుతారట. తర్వాత ఆమె కుమారుడు రితీష్ రెడ్డి బద్వేల్లో టీడీపీని ముందుకు నడిపించారు. గ్రామానికి తిరిగి పాదయాత్ర కూడా చేశారు. అయితే అక్కడున్న వర్గపోరుతో టీడీపీ పుంజుకోలేకపోయిందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోందట. వీరారెడ్డి నుంచి ఆయన మనవడు రితీష్ రెడ్డి దాకా ఒక ఫ్యామిలీ పెత్తనం కింద ఉన్న బద్వేల్లో గత 20 ఏళ్లలో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. ఈ క్రమంలో బద్వేల్ నియోజకవర్గ టీడీపీకి కొత్త ఇన్ఛార్జిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ హైకమాండ్ సర్వే చేయించిందట. దానిలో డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పేరు ఎక్కువగా వినిపించిందట. అయితే సూర్యనారాయణ రెడ్డి బద్వేల్ ఇన్ఛార్జి రేసులో ఉన్నట్టు తెలియడంతో రితీష్ రెడ్డి వర్గం మండిపడుతోందట. సూర్యనారాయణ రెడ్డి గతంలో రితీష్ వర్గంలోనే ఉండేవాళ్లని, ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవి రావడానికి రితీష్ రెడ్డి కారణమని చెబుతారు. అయితే ఆ తర్వాత కొన్ని కారణాలతో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని చెబుతారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న 2 వర్గాలు ఉప్పు నిప్పులా ఉన్నాయట. రితీష్, సూర్యనారాయణ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని, అది పార్టీలో వర్గపోరును మరింత పెంచుతుందని టీడీపీ క్యాడర్ వాపోతున్నారట. అటు రితీష్ రెడ్డి, ఇటు సూర్యనారాయణ రెడ్డి 2 వర్గాలుగా చీలిపోయి బద్వేల్లో ఎవరికి వాళ్లే టీడీపీ కార్యక్రమాలు చేస్తున్నారట. దీంతో రితీష్ పై సూర్యనారాయణ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారట. కొన్ని కారణాలతో రితీష్తో తనకు ఇబ్బందులు వచ్చాయని సూర్యనారాయణ రెడ్డి చెబుతున్నారట. ఇక సూర్యనారాయణ రెడ్డిపై రితీష్ రెడ్డి కూడా గుర్రుగానే ఉన్నారట. తమకు వ్యతిరేకంగా మారి సపరేట్ గ్రూప్ గా తయారు కావడమే కాకుండా ఇన్ఛార్జి రేసులో కూడా ఉండడంతో సూర్యనారాయణ రెడ్డిపై రితీష్ వర్గం మండిపడుతోందట. మరోవైపు టీడీపీ అధిష్టానం కూడా బద్వేల్లో జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసిందట. బద్వేల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో పార్టీ ఓటమి చవిచూస్తున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ పగ్గాలను కొత్త నేతలకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీనిలో భాగంగా సూర్యనారాయణ రెడ్డికి ఇన్ఛార్జ్ పగ్గాలు అప్పజెబితే నియోజకవర్గంలో పార్టీ బలోపేతం అవుతుందా అనే అంశంపై కూడా సమాచారం సేకరించారట. సూర్యనారాయణ రెడ్డికి బద్వేల్ పార్టీ పగ్గాలను అప్పజెబుతామని టీడీపీ అధిష్టానం చూస్తోందట. అయితే నియోజకవర్గంలో టీడీపీని ఎప్పటినుంచో కాపాడుకుంటూ రావడమే కాకుండా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా క్యాడర్ను నిలబెట్టుకుంటూ వచ్చిన విజయమ్మ, రితీష్ రెడ్డిని కాదని పార్టీ పగ్గాలు వేరే వాళ్లకు అప్పజెప్తారా అనే దానిపైన కూడా చర్చ జరుగుతోందట. ఈ వ్యవహారంపై రితీష్ రెడ్డి వర్గం మండిపడుతోందట. కష్టకాలంలో పార్టీని కాపాడిన కుటుంబాన్ని కాదని వేరే వాళ్లకు పగ్గాలు అప్పగిస్తే లోకల్ టీడీపీ వర్గాలుగా చీలిపోతుందని క్యాడర్ భావిస్తోందట. ఇక ప్రతిసారి ఒకే కుటుంబానికి పార్టీ పగ్గాలు ఎలా అప్పగిస్తారు, వేరే వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అంటోందట మరో వర్గం. అయితే సూర్యనారాయణ రెడ్డికి బద్వేల్ ఇన్ఛార్జ్ పదవి అప్పగించడం ఖరారయ్యే అవకాశం ఉండడంతో రితీష్ వర్గం మండిపడుతోందట. ఈ 2 వర్గాల గొడవలతో బద్వేల్ టీడీపీలో గ్రూప్ వార్ పీక్స్ కు చేరిందట. తెలంగాణ తిరుపతిగా పేరు మోసింది. గత ప్రభుత్వ హయాంలో అద్భుతమైన ఆలయంగా రూపుదిద్దుకుంది కూడా. అలాంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ప్రత్యేక ఆలయ మండలి ఏర్పాటుకు అడుగు ముందుకు పడటం లేదట. కొత్త పాలక మండలిని త్వరలోనే ప్రకటిస్తామని ఏలికలు ప్రకటించి ఏడాది దాటినా దాని ఊసే కనిపించడం లేదట. ధర్మకర్తల మండలిలో పదవులు ఆశిస్తున్న అధికార పార్టీ నేతలు తమ ప్రయత్నాలు తాము ముమ్మరం చేశారట. పదవుల కోసం ఆశావహులు అటు ముఖ్య నేతలతో పాటు ఇటు నరసింహస్వామి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారట. కరుణించు నరసింహ, పాలక మండలిలో పదవిప్పించు స్వామి, నరసింహస్వామి చుట్టూ నేతల ప్రదక్షిణలు, ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు, యాదగిరిగుట్ట పాలక మండలిపై నేతల కర్చీఫ్, ఆశావాహకులకు హామీ ఇవ్వలేకపోతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.
గత ప్రభుత్వం 1250 కోట్ల ఖర్చుతో యాదగిరిగుట్ట ప్రధాన ఆలయాన్ని పునర్నిర్మించింది. ఆ తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిపోయింది. సెలవు రోజుల్లో 50,000 మంది భక్తుల వరకు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. నిజాం కాలం నుంచే యాదగిరిగుట్ట దేవస్థానానికి ధర్మకర్తల నియామకం ప్రారంభమైంది. 1966లో రూపొందించిన దేవాదాయ చట్టం ప్రకారం ఆలయానికి వంశ పారంపర్యంగా ఉండే ధర్మకర్త పాలక మండలి చైర్మన్ గా ఉంటారు. మరో 8 మంది సభ్యులుగా ఉండేవారు. చివరిసారిగా 2008లో ఏర్పడిన ధర్మకర్తల మండలి 2010 వరకు కొనసాగింది. అప్పటి నుంచి 15 ఏళ్లుగా పాలక మండలి లేకుండానే ఆలయ నిర్వహణ జరుగుతోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని సవరించారు. కొత్త చట్టం ప్రకారం 18 మందితో పాలక మండలి ఏర్పాటు కావాలి. దీనిలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 9 మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీళ్లతో పాటు వంశ పారంపర్య ధర్మకర్త, వివిధ కేటగిరీలకు చెందిన అధికారులు ఉంటారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీల్లో సభ్యులను ఎంపిక చేస్తారు. ఇక 4 జనరల్ కేటగిరీలో నియమిస్తారు. సభ్యుల ఎంపికలో ఆధ్యాత్మికత, సేవాగుణాలు, సచ్చీలత లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. బోర్డులో తెలంగాణకు చెందిన వారినే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా ప్రాతినిధ్యం కల్పించాలన్న యోచనలో ఉంది ప్రభుత్వం. దానివల్ల జాతీయ స్థాయిలో ఆలయ ప్రాధాన్యం పెరుగుతుందని భావిస్తోంది. సేవా తత్పరత కలిగిన పారిశ్రామిక, ఆధ్యాత్మికవేత్తలు, వివిధ రంగాల్లోని నిష్ణాతులను నియమించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటుకు అసెంబ్లీ ఆమోదం పొంది ఏడాది గడిచిన బోర్డు చైర్మన్, కమిటీ సభ్యుల నియామకంపై అడుగు ముందుకు పడడం లేదు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో లేకున్నా చాలా మంది నేతలు పార్టీ వెన్నంటే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రానివారు, ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన వీళ్లతో పాటు వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఇతర ప్రముఖులు ట్రస్ట్ బోర్డు పదవులపై ఆసక్తి చూపుతున్నారట. వీరంతా తమ నేతల ద్వారా లాబింగ్ చేస్తున్నారట. తమకు ధర్మకర్త పదవి ఇప్పించాలని పలువురు పైరవీలు ముమ్మరం చేశారట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడు ఒకరు టెంపుల్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారట. ఆలేరు నియోజకవర్గానికి చెందిన యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, టీపీసీసీ మాజీ సభ్యుడు జనగామ ఉపేందర్ రెడ్డి, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నీలం పద్మ బోర్డు పదవులు ఆశిస్తున్నారట. భువనగిరి నియోజకవర్గానికి చెందిన పోత్నక్ ప్రమోద్ కుమార్, జహంగీర్తో పాటు మునుగోడు నుంచి కొందరు నేతలు ఆశావహులుగా ఉన్నారట. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు, లక్ష్మీనారాయణ రెడ్డి టెంపుల్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారట. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలకు చెందిన ఆయన అనుచరులు కూడా బోర్డు పదవులు ఆశిస్తున్నారట. సీనియర్ నేత జానారెడ్డి అనుచరులు కొండేటి మల్లయ్య వంటి వారు కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నారట. తమ అనుచరులకు పాలక మండలి పదవులు ఇప్పించుకునేందుకు నేతలు పోటీలు పడుతున్నారట. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో ఈ ఇద్దరు సీనియర్ నేతలు మాత్రమే కాదు, జిల్లా రాజకీయాల్లోనూ కీ రోల్ వీరిదే అని చెప్తారు. పాలక మండలిలో తమ అనుచరులకు పెద్దపీట వేయాలని వాళ్ళిద్దరూ పట్టుబడుతున్నారట. మరోవైపు రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవులు ఆశిస్తున్న సీనియర్ నేతల్లో ఎవరో ఒకరిని చైర్మన్ పదవికి ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. బోర్డు ఏర్పాటుకు అడ్డంకులన్నీ తొలగిన చైర్మన్ నియామకం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందట. బోర్డు పదవుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్ర స్థాయి నేతల ఇళ్ల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారట. పార్టీ నాయకుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తుండటంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారట. ప్రభుత్వం ఎవరిని నామినేట్ చేస్తుందో స్పష్టత రాలేదని చెప్పినా వాళ్లు వినిపించుకోవడం లేదట. పదవి రాదని చెప్పలేక, హామీ ఇవ్వలేక నేతలు తలపట్టుకుంటున్నారట. ఇక తమకు బోర్డు పదవిని ప్రసాదించాలంటూ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి చుట్టూ కూడా ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారట. అయితే ఆ లక్ష్మీ నరసింహుడు వీరి మొరను ఏ మేరకు ఆలకిస్తాడో చూడాలి. ఎవరి మీదో సంధించిన బాణం వేరొకరికి తగిలిందా? టార్గెట్ ఒకటైతే వేరే వాళ్ళు లక్ష్యమయ్యారా? అక్కడ కూటమి నేతల్లో వర్గపోరుతోనే వ్యవహారం రత్సకెక్కి రోడ్డున పడిందా? పార్టీలో వర్గపోరుతో నేతల పరువు బజారున పడిందా? ఆ గొడవలతోనే జనసేన, టీడీపీ నేతలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందా? ఓ నేతని కార్నర్ చేయడానికి జరిగిన ప్రయత్నంలోనే పర్సనల్ విషయాలు బయటకొచ్చి 2 పార్టీల నేతలు జనం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? వాళ్ళు బహిరంగంగా విమర్శలు చేసుకోకపోయినా అంతర్గతంగా చాప కింద నీరులా పేరుకుపోయిన పోరు వల్లే ఇదంతా జరిగిందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు, అసలు అక్కడ ఏం జరుగుతోంది?
టీడీపీలో వర్గపోరు అరవ శ్రీధర్ కుంభముంచిందా? రూపానందరెడ్డిని టార్గెట్ చేయడానికి అరవను కార్నర్ చేశారా? రూపానందరెడ్డిని ఇబ్బంది పెట్టబోతే అరవ గోల బయటకొచ్చిందా? రైల్వే కోడూరులో కూటమి పట్టాలు తప్పిందా? పొలిటికల్ పోరు పర్సనల్ పోరుగా మారిందా? కోడూరు కూటమిలో ఏం జరుగుతోంది? తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య సఖ్యత లేకపోవడం, వర్గపోరు వల్లే అక్కడి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రచ్చకెక్కి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూటమి నేతలే చర్చించుకుంటున్నారట. రైల్వే కోడూరులో టీడీపీ జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు, గ్రూప్ రాజకీయాలు ఎక్కువయ్యాయని కేడర్ గుసగుసలాడుకుంటున్నారట. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన రైల్వే కోడూరులో జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచిన అరవ శ్రీధర్ మ్యాటర్ రోడ్డుకెక్కడానికి రెండు పార్టీల్లోని కుమ్ములాటలే కారణమంటున్నారట కార్యకర్తలు. 2024 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్న రూపానందరెడ్డి ఎన్నికల సమయంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత రైల్వే కోడూరు స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో తన అనుచరుడు అరవ శ్రీధర్ కు ఆయన టికెట్ ఇప్పించుకొని అతగాడిని ఎమ్మెల్యేను చేశారట. అయితే ఎప్పటి నుంచో టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు ఇది నచ్చలేదట. రూపానందరెడ్డి పార్టీలోకి రావడమే కాకుండా తన మనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకొని గెలిపించుకుంటారా అని వాళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారట. అప్పటి నుంచే రూపానందరెడ్డిని కొందరు టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తూ వచ్చారని చెబుతారు. అసలు ఎమ్మెల్యే అరవ శ్రీధరా లేక రూపానందరెడ్డి కుటుంబ సభ్యులా అంటూ మరికొందరు టీడీపీ నేతలు కూడా విమర్శించారట. ఇదే క్రమంలో టీడీపీలోని బడా నేతలు, చోటామోటా నేతలు కలిసి రూపానందరెడ్డిని టార్గెట్ చేస్తే అరవ శ్రీధర్ కార్నర్ అయ్యారని టీడీపీ కేడర్ మాట్లాడుకుంటుందట. టీడీపీలో కుమ్ములాటలు ఇలా ఉంటే జనసేన నేతల మధ్య కూడా లుకలుకలు బయటపడుతున్నాయట. రైల్వే కోడూరులో ఉన్న కొద్దో గొప్ప జనసేన క్యాడర్ను కాపాడుకోకుండా వాళ్ల మధ్య ఉన్న వర్గపోరుతో ఎమ్మెల్యేను రోడ్డును పడేలా చేశారని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారట. జనసేన తరపున ఎమ్మెల్యే ఉన్న పరిస్థితిలో నియోజకవర్గంలో బలం పెంచుకోవాల్సింది పోయి పార్టీ మరింత బలహీనపడేలా చేశారంటున్నారు. అరవ శ్రీధర్ చేసింది తప్పే అయినా దీన్ని రచ్చ చేసింది మాత్రం కూటమి నేతల్లో ఉన్న వర్గపోరే అంటున్నారట టీడీపీ జనసేన క్యాడర్. ఇప్పటికైనా ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకోవడం మాని ఐకమత్యంతో ఉండి ఎవరి పార్టీని వారు బలోపేతం చేసుకునే పనిలో పడితే మంచిదని ఆ రెండు పార్టీల క్యాడర్ భావిస్తోందట. రైల్వే కోడూరులో ఎమ్మెల్యేగా రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నియోజకవర్గంలో బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కోవడం కష్టమని కార్యకర్తలు భావిస్తున్నారట.